महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసానికి సంబంధించి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఆగస్టు 3వ వారానికి సంబంధించి చూద్దాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. రవి సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి మారుతున్నారు. సో అక్కడే కేతువు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మిగతా ప్లానెటరీ యొక్క పొజిషన్ చూస్తే మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధ గురులు, సింహంలో రవి కేతువులు, కన్యలో నీచరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహువు, శని రిట్రాగ్రేషన్లో మీన రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ వారం చంద్రగమనం కూడా మనం ఒకసారి చూసినట్టయితే కనుక కన్య, తుల, వృశ్చిక ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ వారం ఈ చంద్రుని యొక్క గమనం ఆధారంగా అలాగే ఈ గ్రహాల పరిస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాలు పంచమంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి చక్కగా యోగిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి శుక్రుడే, ఆయన పంచమ స్థానంలో నీచలో సంచారంలో ఉంటూ ఉన్నారు. సో శుక్రుడు జనరల్గా. అలాగే దశమంలో ఉన్న రాహు, లాభంలో ఉన్న శని. మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం ఈ వృషభ రాశి వారికి వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్లీస్ట్ ఫ్రెండ్లీ ప్లానెట్ అండ్ మంచి యోగకారకుడు శని. సో ఈ శని యొక్క లాభస్థాన సంచారం రిట్రాగ్రేషన్లో ఉండటం మనం గమనించాం. అలాగే ఈ వారం 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో కాబట్టి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. సో ఈ రాశికి సంబంధించి ఎఫర్ట్స్ అంటే ఏ పని చేయాలన్నా, మీరు ఒక క్రియేటివ్గా ఒక వర్క్ చేయాలన్నా, అలాగే దేనికి ఒక క్వాలిటీగా ఏదైనా చేయాలంటే తప్పకుండా దానికి ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అలాగే కొన్ని షార్ట్ జర్నీస్ అనేవి కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సమ్ టైమ్స్ సిబ్లింగ్స్తో కావచ్చు, కోవర్కర్స్తో కావచ్చు, అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ కొరవడే ఆస్కారాలు కూడా, సరిగ్గా లేకపోయే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా వరకు ఇక్కడ మీకు అంత అనుకూలమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు తక్కువగా ఉన్నాయని చెప్పాలి. అలాగే మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు అని ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ నీచిలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మీరు కొంత ఎంటర్టైన్మెంట్కి ఫీల్ అవ్వటం, లేకపోతే కొన్ని సందర్భాల్లో కొంచెం రిలాక్సేషన్కి ఫీల్ అవ్వటం, మీకు నచ్చిన పనులు చేయాలనుకోవటం, సో ఇలాంటివి చేయొచ్చు. బట్ వీటిల్లో ఓవర్ స్పెండింగ్ అనేది కానీ, అనవసరమైన ఖర్చులు అనేవి కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి విషయంలో ఇక్కడ జాగ్రత్త తీసుకోవటం ఈ వారం అనేది చాలా మంచిది. అలాగే గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్లో కొంచెం ర్యాష్ స్పెండింగ్స్ ఉండొచ్చు, కొన్ని ర్యాష్ ఖర్చులు ఉండొచ్చు. అలాగే స్పౌజ్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీలో కొంత హెల్త్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది మనకి జనరల్గా కనిపిస్తూ ఉంది. ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉండటం వల్ల అంటే ర్యాష్ స్పీచ్ విషయంలో కానీ, ఈటింగ్ మోర్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకునే విషయంలో కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మంచిది. సో అలాగే ఈ రాశికి ఈ వారం నుంచి కూడా రవి యొక్క సంచారం అర్ధాష్టమంలోకి మారుతుంది. సో అర్ధాష్టమంలోకి రవి యొక్క సంచారం మారడం జనరల్గా ఏంటంటే కొన్ని సార్లు ఏదో ఒక తెలియని వెలితి, ఏదో తెలియని డిసప్పాయింట్మెంట్ ఒక్కసారిగా ఉంటుంది. రవి కేతువుతో కలిసి అర్ధాష్టమంలో ఉన్నారు. అది డొమెస్టికల్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ పరంగా కావచ్చు,
సమ్ టైమ్స్ ప్రాపర్టీస్ పరంగా కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో కాబట్టి రవికి సంబంధించి జపా కుసుమ సంకాసం చదువుకోవటం, రవిని ఈ వారం ఎక్కువ బ్యాలెన్స్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు కూడా వాక్స్థానంలో ఉన్నారు, ఆయనకు కూడా ధరణీ గర్భ సంభూతం, కుజుడికి చెక్క ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం కూడా చాలా చాలా మంచిది. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ హౌస్ రిప్రజెంట్స్ ఫ్యామిలీ అండ్ ఫోర్త్ హౌస్ రిప్రజెంట్స్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. సెకండ్ హౌస్లోను ఫోర్త్ హౌస్లోను 2 హీట్ అండ్ హాట్ అండ్ ఫైరీ ప్లానెట్స్ కుజ రవులు ఉన్నారు. సో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ కూల్ మోడ్లో ఉండే ఆస్కారాలు తక్కువ ఉంటాయి ఫ్యామిలీ అట్మాస్ఫియర్. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఫ్యామిలీని అండర్స్టాండ్ చేసుకుని ఫ్యామిలీలో కొంత అంటే ఏ విషయాల గురించి కొంచెం అంటే సమ్ ఫ్యామిలీ అంటే కొన్నిసార్లు కొంచెం ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఓకే ఈయన ముందే చెప్పారు కదా అని అనుకొని కొంచెం మీరు కామ్గా కూల్గా వచ్చిన సమస్యని పరిష్కరించుకోవడానికి చేస్తే ఎవరికి కూడా అయ్యే విధమైన బీపీలు అవి పెరగవు అన్నమాట. సో కాబట్టి ఆ రవి కుజులకి చేసుకుంటే ఈ వారం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.